హాయ్ గైస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూ. అసలు క్యూ అంటే ఏంటి? క్యూ అంటే క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. క్యూ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ ఫిఫో. లాస్ట్ వీడియోలో లిఫో అని విన్నాం మనం స్టాక్లో. ఇప్పుడు మనం ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ద ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఫస్ట్ విల్ బి డిలీటెడ్ ఫస్ట్. అంటే ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అది డిలీట్ అవుతుంది. ఇది 2 పాయింటర్స్ని యూజ్ చేస్తుంది. ఒకటి ఫ్రంట్ పాయింటర్, ఇంకోటి రేర్ పాయింటర్. అసలు ఫ్రంట్ పాయింటర్ అంటే డాటాని డిలీట్ చేయడానికి మనం ఫ్రంట్ పాయింటర్ని వాడతాం. ఇట్ ఈస్ యూస్ ఫర్ డిలీటింగ్ ద డాటా. రేర్ పాయింటర్ అంటే ఇట్ ఈస్ ఫర్ యాడింగ్ ద డాటా. డాటాని యాడ్ చేయడానికి మనం రేర్ పాయింటర్ని యూజ్ చేస్తాం. క్యూ టోటల్ 3 ఆపరేషన్స్ చేస్తాం మనం క్యూతోని. సో ఫస్ట్ వచ్చేసి ఎన్క్యూ, సెకండ్ వన్ వచ్చేసి డీక్యూ, థర్డ్ వన్ వచ్చేసి డిస్ప్లే. సో ఎన్క్యూ అంటే మనం యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. స్టాక్లో మనం పుష్ ఎట్లనో ఇందులో ఎన్క్యూ అట్లా. ఇట్ ఈస్ డీక్యూ అంటే ఇట్ ఈస్ ఫర్ డిలీటింగ్ డాటా. అండ్ డిస్ప్లే అంటే సేమ్, స్టాక్ అండ్ క్యూలో సేమ్. డిస్ప్లే ఇట్ ఈస్ యూస్ ఫర్ డిస్ప్లేయింగ్ ద డాటా. సో ఫస్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు మనం ఎన్క్యూ 4 ఎలిమెంట్స్ని చేద్దాం. ఫస్ట్ 100 అనేది ఫస్ట్ ఇన్ అవుతుంది, తర్వాత 200, తర్వాత 300, తర్వాత 400. ఇటు సైడ్ నుంచి మనం డాటాని యాడ్ చేస్తాం. ఎప్పుడైనా సరే రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తాం. ఎఫ్పి నుంచి మనం డిలీట్ చేస్తాం డాటాని. ఒకవేళ మనం డాటాని డిలీట్ చేయాలనుకుంటే ఎఫ్పి ప్లస్ ప్లస్ అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఎఫ్పి అనేది 200 దగ్గరికి వెళ్తాయి. సో 100 అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎన్క్యూ కోడ్ చూద్దాం. ఫస్ట్ వాయిడ్ ఎన్క్యూ ఇఫ్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే రేర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఉంటే క్యూ అనేది ఫుల్ ఉంటుంది. ఎల్స్ ఆర్పి ప్లస్ ప్లస్. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ ద డాటా. తర్వాత స్కాన్ చేయాలి, %d. తర్వాత డిక్లేర్ చేయాలి ఎక్స్ని. తర్వాత ఏ ఆఫ్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు డీక్యూని చూద్దాం. డీక్యూ అంటే వాయిడ్ డీక్యూలో మనం ఫస్ట్ ఇఫ్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు -1 ఇంకో కండిషన్ కూడా మనం చెక్ చేయాలి. అది ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్పి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ /n క్యూ ఈజ్ ఎంటీ. తర్వాత ఎఫ్పి ప్లస్ ప్లస్. ఎఫ్పి అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత %dq ఏ ఆఫ్ ఎఫ్పి. సో ఇది డీక్యూ వచ్చేసి. క్యూలో వచ్చేసి మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏంటంటే రీబఫరింగ్ ఇష్యూ. అసలు రీబఫరింగ్ ఇష్యూ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం డాటాని డిలీట్ చేస్తాం కదా ఎఫ్పి. ఇప్పుడు ఎఫ్పిలో 100 డిలీట్ చేస్తాం. సో ఎఫ్పి ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఎఫ్పి అనేది 200 అవుతుంది. సో ఆ 100 ప్లేస్లో మనం డాటాని యాడ్ చేయలేం మళ్ళీ. ఇప్పుడు ఆ 100 డిలీట్ అయిన ప్లేస్లో మనం మళ్ళీ డాటాని యాడ్ చేయాలంటే దాన్ని సర్క్యులర్ క్యూ లెక్క మార్చి యాడ్ చేయగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.